చూపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియోను అల్లు అర్జున్కు పోలీసులు చూపించినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆ సమయంలో ఈ ఎంత తొక్కిసలాట జరుగుతుంది అనే విషయం నాకు తెలియదు. బౌన్సర్లపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సంధ్యా థియేటర్కు బౌన్సర్ యాంటోనీని తరలిస్తూ ఉన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనులు ఇప్పుడు పోలీసులు ఉన్నారు. యాంటోనీతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించబోతున్నారు పోలీసులు. అల్లు అర్జున్ బౌన్సర్లు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లు, అందులో అల్లు అర్జున్ బౌన్సర్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి అల్లు అర్జున్ బౌన్సర్. అల్లు అర్జున్ బౌన్సర్లో ప్రధానమైన వ్యక్తి అతను దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అల్లు అర్జున్కి రక్షణ కల్పించేటప్పుడు ఎవరైనా అల్లు అర్జున్ చూడటానికి వచ్చినప్పుడు పబ్లిక్తో కూడా అతను దురుసుగా ప్రవర్తిస్తుంటుంటాడు అంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అల్లు అర్జున్ బౌన్సర్లు మెడ పట్టుకుని ఎవరైనా ఒక అభిమాని వాళ్ళని చూడటానికి పరుగున వచ్చినప్పుడు వాళ్ళ మెడ పట్టుకుని వాళ్ళని అక్కడ నుంచి దూరంగా లాక్కుని వెళ్ళిపోతుంటారు. ఆ దృశ్యాలు కనిపిస్తున్న వ్యక్తే యాంటోనీ అల్లు అర్జున్ బౌన్సర్. ఆ రోజు అల్లు అర్జున్తో పాటే అతను కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చిన వ్యక్తులను ఒక్కొక్కసారి స్టేజ్ పైకి అభిమానులు దూసుకొస్తూ ఉంటుంటారు. వాళ్ళ హీరోని కరచాలనం చేయడానికి దూసుకొస్తూ ఉంటుంటారు. అఫ్కోర్స్ అది ప్రమాదకరమే. మూర్ఖపు అభిమానం అంటారు దాన్ని. మీరు ఏమనుకున్నప్పటికీ కూడా అభిమానుల్లో అభిమానం ఉండొచ్చు తప్ప మూర్ఖపు అభిమానం అనేది చాలా తప్పు. మీకు అభిమానం మాత్రమే ఉంచుకోండి తప్ప మూర్ఖపు అభిమానాన్ని మాత్రం ఉంచుకుంటే ఇలా ప్రాణాలు కోల్పోతాయి. కేవలం ఒక అనాలోచితంగా చేసినటువంటి చర్యల్లో భాగంగా, అంటే అక్కడ వస్తే విపరీతమైనటువంటి ఫ్యాన్స్ గేదర్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఆలోచన లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం, సరైనటువంటి భద్రతను కల్పించలేకపోవడం, తమ అభిమానిని చూడాలి అని. ఏమవుతుంది చూస్తే? ఒక షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైపోతుంది? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చేస్తుందా? ఒక జీవితం అక్కడ తెల్లారిపోయింది, మరో జీవితం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. మీరు అభిమానించే హీరోకి అంతమందిని తొక్కుకుంటూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మీ సొమ్మేమన్నా పోతుందా? మీ ప్రాణాలు పోతాయా? మీకేమన్నా ఒకవేళ వెళ్ళి కరచాలనం చేసేస్తే మీ లైఫ్లు మారిపోతాయా? జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారా? ఇదా మా అభిమానం? మనం అభిమానించే హీరో మీద చూపించాల్సినటువంటి అభిమానం ఇదా? పక్కోళ్ళకి మనం నష్టం కలిగిస్తున్నామా? పక్కోళ్ళకి ప్రాణానికి ఆటంకం కలిగిస్తున్నామా? పక్క వాళ్ళకి హాని చేస్తున్నామా? హాని కలుగుతుందని కనీసం సోయి లేకుండా ఇలా తోసుకుని వెళ్ళడమా? కనీసం డిసిప్లిన్ అవసరం లేదా? కనీసం అభిమానుల్లో కూడా ఉండాలి కదా. అభిమానం ఉండొచ్చు తప్ప మూర్ఖ అభిమానం ఉండకూడదు. అక్కడికి కొన్ని వందల మంది వేల మంది వచ్చినప్పుడు కనీసం మన సంయమనం పాటించాలి కదా. ఒక స్టేజ్ పైన ఏదైనా షో జరుగుతుందంటే అంతమందిలో పరుగున వెళ్ళి ఆ స్టేజ్ ఎక్కి అభిమాని కరచాలనం చెయ్యాలి అని ఒక అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో చూసాం. అది కూడా మూర్ఖత్వమే. అభిమానం ఉండొచ్చు తప్ప మూర్ఖత్వం అభిమానం ఉండకూడదు. ఇక్కడ యాంటోనీ మనకు కనిపిస్తున్నాడుగా. మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి బౌన్సర్లను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బౌన్సర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అభిమానులు కొడుతూ ఉన్నప్పటికీ కూడా కనీసం సోయి లేకుండా మళ్ళీ వాళ్ళ దెబ్బలు తింటూ కూడా హీరో దగ్గరికి వెళ్ళడానికి అభిమానులు ప్రయత్నం చేస్తుంటారు. యాంటోనీ ఆ రోజు థియేటర్ దగ్గర యాంటోనీ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు అని పోలీసులు చెప్తున్నారు. అందుకే యాంటోనీని తీసుకొని వెళ్ళి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇప్పటికే 105 పెట్టారు, 118 పెట్టారు. గ్రేవియస్ హర్ట్ అండ్ కల్పబుల్ హోమిసైడ్, ఈ 2 సెక్షన్లు కూడా పెట్టారు. కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ ఇప్పుడు బయట ఉన్నాడు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ రావడంతో, కానీ పోలీసుల విచారణలో భాగంగా పోలీసులకు విచారణకు సహకరించాలి అని బెయిల్ ఆర్డర్లో ఉండటంతో అల్లు అర్జున్ని ఈరోజు పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. యాంటోనీని తీసుకుని పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యాంటోనీ పైన, కొంతమంది బౌన్సర్ల పైన, థియేటర్ సిబ్బంది పైన కూడా కేసులు ఉన్నాయి. 118 గ్రేవియస్ హర్ట్ అంటే మారణాయుధాలు, కర్రలు లాంటివి అక్కడ పుచ్చుకొని వాళ్ళని కొట్టారు కాబట్టి, గాయపడేలాగా కొట్టారు కాబట్టి 118 సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు. ఈ 118 పెట్టిన వాళ్ళు అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లు ఉన్నారు, థియేటర్కి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు యాంటోనీని తీసుకొని సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి. ఎక్కడ మీరు ఉన్నారు? అభిమానులు వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ అడ్డుకోవడానికి ట్రై చేశారు? ఫస్ట్ అసలు మీ చేతిలో ఉన్న కర్రలు పుచ్చుకుని ఎవరిని ఎలా కొట్టారు, ఎక్కడ కొట్టారు అనే విషయం గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు. మధు, ఎంతసేపట్లో యాంటోనీని అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది? యాంటోనీని అక్కడికి తీసుకొని వచ్చి ఏ వివరాలు పోలీసులు సేకరించాలని అనుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ ఆ రోజు ప్రధానంగా ఆ స్టాంపేడ్కి వన్ ఆఫ్ ద రీజన్గా యాంటోనీని భావిస్తూ ఉన్నారు. బౌన్సర్లను మేనేజ్ చేస్తారు. ఏ ఈవెంట్ అయినా బౌన్సర్లని ఆర్గనైజ్ చేయడము,
అక్కడ సెక్యూరిటీని కంట్రోల్ చేసేటువంటి విధంగా వచ్చినటువంటి అభిమానులను అడ్డుకోవడము వారిని తోసివేసేటువంటి విధంగా అన్నిట్లలో ఈవెంట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి ఈ ఆంటోనీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కేవలం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలోనే కానీ మిగతా సినీ హీరోల ఈవెంట్లలో కూడా ఆంటోనీ ఇన్వాల్వ్ అవుతారు, బౌన్సర్లను అరేంజ్మెంట్ చేస్తారు. అదే సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లోకి ఎంట్రీ అయినటువంటి రోజు కూడా ఆంటోనీ ఉన్నారు. ప్రధానంగా అక్కడ బౌన్సర్లని అజమాయిషీ చేయడము, తర్వాత వస్తున్నటువంటి అభిమానులను తోసివేసేటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ చేశారు సంధ్యా థియేటర్లో. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఆంటోనీ బౌన్సర్ హెడ్గా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆంటోనీ పోలీసులను ఇన్స్ట్రక్షన్స్ కూడా పట్టించుకోలేదు అనేటువంటిది. దాంట్లో భాగంగానే గ్రిల్స్ ఊడిపోయాయి. ఒక్కసారిగా అభిమానుల్ని నెట్టివేయడంతో విరిగిపోయినటువంటి పరిస్థితి. ఐరన్ గ్రిల్స్ అన్ని కూడా ఒకరిపైన ఒకరు పడ్డారు. తోపులాట జరిగింది, తొక్కుకుంటూ వెళ్లారు కొంతమందిని. అలా తొక్కిసలాటలోనే అక్కడ మహిళ రేవతి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ నేపథ్యంలో ఆంటోనీ పాత్ర ఏంటి, పోలీసులు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు అక్కడి నుంచి ప్రజల్ని తోసివేశారు, అసలు ఈ తొక్కిసలాటకి ప్రధాన రీజన్ ఆంటోనీ అనేటువంటిది పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆంటోనీ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, పోలీసులు అదుపులో ఉన్నారు. కొద్దిసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగింది, ఎందుకు తోయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఆంటోనీని పోలీసులు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ టీమ్, లీగల్ టీంతో పాటు కొంతమంది రీచ్ అయ్యారు ఇక్కడికి, వారు లోపలున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ టీం సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి లోపలున్నారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇంతసేపు థియేటర్ లోపలే ఉన్నారు, వాళ్ళంతా కూడా లోపలికి వస్తూ ఉన్నారు, లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఇది అల్లు అర్జున్ స్పెషల్ టీం, బ్లూ షర్ట్ అండ్ వైట్ షర్ట్ సంబంధించినటువంటి ప్యాంట్స్. ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో ఇతను తర్వాత ఇంకొక ఇద్దరు కూడా అల్లు అర్జున్ టీం. ఇతను మనం వేలు పెట్టి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా అల్లు అర్జున్ పర్సనల్ టీం. ఒకరు లీగల్ టీం కాగా మరొకరు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది. జరిగినటువంటి సిచ్యువేషన్లో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం జరుగుతూ ఉంది? ఇక్కడికి వస్తూ ఉన్నారా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా? తెలీదండి. ఇప్పుడు మీ సిబ్బందితో ఏం మాట్లాడారు, మేనేజ్మెంట్తో ఏం మాట్లాడారు? ఏం సిబ్బంది తెలియదు, ఏమీ లేదు. మేనేజ్మెంట్తో ఏమైనా మాట్లాడారా? థియేటర్ లేదండి. మీరు ఏ అంశాలు మెన్షన్ చేశారు ఇక్కడ? ఏ అంశాలు లేవండి. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వస్తున్నారు. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సో ఇది టీమ్, అల్లు అర్జున్ టీమ్ ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. కొద్దిసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ టీం మేనేజ్మెంట్తో మాట్లాడారు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్తో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి ఆంటోనీ ప్రధాన పాత్ర పోషించారు అనేటువంటిది భావిస్తూ ఉన్నారు. ఆ రోజు అల్లు అర్జున్ ఎంట్రీ, అవుట్, తర్వాత ఎగ్జిట్ అయినటువంటికి సంబంధించినటువంటి అన్ని సీన్ రీకన్స్ట్రక్షన్లో చూడనున్నారు. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యారు లోపలికి, గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత బౌన్సర్ల అతి చేయడం వల్ల, అత్యుత్సాహం వల్ల కరచాలనం చేయడానికి చూడడానికి నిలబడ్డటువంటి ఈ అభిమానుల్ని తోసివేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని మెట్ల పైకి వస్తున్నటువంటి వారికి కూడా తోసివేస్తున్నటువంటి విజువల్స్ పోలీసులు రిలీజ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. రైట్. మధు మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి.